హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సిఎస్ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్ రాజు కెరీర్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు ఇస్తారు. ఇటీవల ఆయన అవకాశం ఇచ్చిన బలగం సినిమా ఎంతో పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సుహాస్ నటించిన జనక అయితే గనక అనే మూవీని కూడా నిర్మించగా మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు దిల్ రాజు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్త టాలెంట్స్ను ప్రోత్సహించేందుకు దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఇటీవలే ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను లాంచ్ చేయనున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ ఉత్తర్వులపై చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారని ప్రశ్నను కొంతమంది తీసుకొస్తున్నారు. టాలీవుడ్ నుంచి కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వారు లేరు. ఎన్నికల సమయంలో ఎక్కువ మంది సైలెంట్గా బీఆర్ఎస్నే సమర్థించారు. నటుల్లో నిర్మాతల్లో బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు పలికిన వారు లేరు. అందుకే టీఎఫ్డీసీ పదవిని సినీ రంగంలో ఎవరికి ఇస్తారన్న దానిపై ఆసక్తి వ్యక్తమైంది. అయితే కాంగ్రెస్ నేతలు కొంతమందికి సినీ రంగంతో సంబంధం ఉంది. వారిలో పదవుల కోసం చూస్తున్న వారు ఉన్నారు. వారికి ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. హీరో నితిన్ కుటుంబం కాంగ్రెస్కు చెందిందే. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు ఆయన బంధువులు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. కానీ వర్కౌట్ కాలేదు. టీఎఫ్డీసీ పదవికి నితిన్ తండ్రి కరెక్ట్ అన్న వాదన కూడా ఉంది. దిల్ రాజు కాంగ్రెస్ కోసం ఎప్పుడూ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. దిల్ రాజు పార్టీకి ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడతారో లేదో కానీ ఆయన మాత్రం తన సినిమాలకు సంబంధించి పనులను మాత్రం ప్రభుత్వం ఇచ్చిన పదవితో చక్కబెట్టుకుంటారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తుంది.